హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా రవ్వ లడ్డు చేసుకోవడం చూపిస్తున్నాను. పెద్ద పండుగ వస్తుంది అంటే ఇంకా అందరం స్వీట్స్, హాట్స్ ఇలా పిండి వంటలు అన్నీ చేస్తూనే ఉంటాం కదా. ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా సువాసనతో ఉంటాయి అన్నమాట స్వీట్స్ అన్నీ కూడా. అండ్ ఈ రవ్వ లడ్డు అయితే మనకు ఒక అరగంటలో రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. అలాగే సంక్రాంతి స్వీట్ స్పెషల్స్లో ఇంకేం కావాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే రవ్వ లడ్డు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు గీ వేసుకోండి. ఈ గీ కొంచెం కరిగి వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు చిన్నగా కట్ చేసి వేసుకుని ముందుగా వీటిని వేయించేసుకోండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అలాగే గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక పావు కప్పు వేసుకుని అన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. బాదం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వాటిని వేయించుకుని తర్వాత ఇవి 2 వేసుకున్నాను. అన్నీ వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ప్యాన్లో గీ ఉంది కదండి, అందులోకి మళ్ళీ ఇంకొక 1 టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. అది కూడా కరిగిన తర్వాత ఇక్కడ రవ్వ వేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల రవ్వ వేసుకుంటున్నాను, సూజీ రవ్వ. అయితే ఇక్కడ నేను తీసుకున్న రవ్వ వచ్చేసి 3/4 కిలో తీసుకున్నానండి. రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని గీ అంతా కూడా రవ్వకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంచుమించుగా 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. అండ్ రవ్వ కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడైతే మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్లో ఉంచుకుంటే హీట్కి ఇంకా ఎక్కువ వేగిపోతుంది అనమాట. రవ్వ అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రవ్వ తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు మనం పంచదార యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 7-8 ఇలాచీ తీసుకుని లోపల గింజలు ఉంటాయి కదా, అవి వేసేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అలాగే రవ్వ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి వేసుకుని మనం పంచదార ఇందాక 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక అరకప్పు ఓన్లీ పంచదారలాగే వేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా రవ్వలోకి వేసేసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పంచదార పొడి చేసి వేసుకున్నాం కాబట్టి మనకి బాగా అంతా కూడా కరుగుతుందండి రవ్వలోకి వెళ్ళిన తర్వాత. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే ఇందులో ఇంకో 1 లేదా 2 టీ స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చుకున్న పాలైతే ఒక 3/4 కప్పు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ మనకి లూజ్ అయిపోతుందని చెప్పేసి. అండ్ పాలు వేసుకున్నాం కాబట్టి ఆ పాలకి పంచదార పొడి కూడా బాగా కలిసి మనకి పాకం పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా ఉంటుందన్నమాట. నాకైతే మొత్తం 3/4 కప్పు పాలు పట్టేసాయండి. అన్ని పాలు కూడా వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా రవ్వ అంతా కూడా అదిమి పెట్టుకుంటున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేసుకోవాలి. అప్పుడు రవ్వ అంతా కూడా పాలల్లో బాగా నానుతుందనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనం చేతితో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏమైనా అవసరం పడితే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకోవచ్చు. లేదంటే కనుక ఉండలు చేసేసుకోవచ్చు. నాకైతే ఇంకా పాలేమీ అవసరం పడలేదండి. చేతితో గట్టిగా ఒత్తుకుంటూ ఉండలు చేసుకుంటున్నాను. మనం లడ్డు చేసుకునేటప్పుడు కొంచెం చేతికి గీ అప్లై చేసుకుంటే కనుక ఇంకా వీలుగా ఉంటుందండి. చూపిస్తున్న విధంగా అయితే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో రవ్వ లడ్డూలు బాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలకైతే బాగా ఆరిపోతాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నాకైతే నేను తీసుకున్న 3 కప్పులకి 40 రవ్వ లడ్డు వచ్చాయన్నమాట. ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుని తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇలా చేయడం వల్ల రవ్వ లడ్డుకి పాకం పట్టకపోయినా కూడా పాకం పట్టిన ఉండలానే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఈ సంక్రాంతికి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.